బ్రో హాయ్ బ్రో. పుష్ప 2 ట్రైలర్ ఎలా అనిపించింది? సో పుష్ప 2 ట్రైలర్ ఇంత ముందు చూసినావయ్యా, నిజంగా ట్రైలర్ చూసినప్పుడు గూస్ బాంబ్స్. అంటే థియేటర్ లో ఆ సీన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందా అనిపించింది. ఇలా ఆ థియేటర్ లో సీన్స్ కి ఒక్కొక్కరికి మాత్రం కదిలిపోతాయి భయ్యా. నిజంగా గుండెకి గూస్ బాంబ్స్ అంటారు కానీ గుండెకి ఉచ్చబోయిస్తున్నాడు అల్లు అర్జున్. థియేటర్ ఆ సౌండ్ ఎఫెక్ట్ కి మాత్రం అద్రిపోతుంది. సినిమా రోజు మాత్రం నిజంగా సునామీ అనేది థియేటర్ లో చూడాలి. ఆ రోజు ఎన్ని వేల కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది భయ్యా? మరి నేనైతే ప్రభాస్ అభిమాని భయ్యా, డైహార్డ్ ఫ్యాన్ ప్రభాస్ అన్నకి. కానీ మా బాహుబలి రికార్డులు ఎగిరిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సైడ్ భయం అనిపిస్తుంది, ఒక్కొక్క సైడ్ కొడితే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ పైకి వెళ్ళాలని పైకి వెళ్ళాలి. సో నిజంగా ఎంతకైనా ప్రభాస్ అన్న బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి సో కొడితేనే బాగుంటది అనుకుంటున్నాను. మొత్తానికి అయితే 2000 to 3000 crores అయితే ఈజీగా కన్ను మూసుకొని కొట్టచ్చు భయ్యా. అంటే ఇప్పుడు మొన్న శ్రీలీలది ప్లస్ అల్లు అర్జున్ అన్నది ఒక సాంగ్ పిక్ లీక్ అయింది కదా, అది ఎలా అనిపించింది మీకు? సో నాకైతే చాలా బాగా నచ్చింది వాళ్ళ డాన్స్. నిజంగా లాస్ట్ టైం మనకు అల్లు అర్జున్ అన్నకి యాక్టింగ్ కి ఇచ్చారు కదా, సో ఈసారి అల్లు అర్జున్ అన్నకి డాన్స్ ఇస్తారు. డాన్స్ కి నేషనల్ అవార్డు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొకటి చిరంజీవి సార్ లాగా ఇప్పుడు గిన్నిస్ బుక్ రికార్డింగ్ నాకు ఎక్కాలి అనుకుంటున్నాను. ఎందుకంటే అల్లు అర్జున్ అన్న కనుక మేనల్లుడు ఎట్లా చేస్తాడు డాన్స్, దుమ్ము దులుపుతాడు. సో ఆ గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కితే ఇక మేనమామ అంటే మామ ఎక్కినట్టే అల్లుడు ఎక్కుతాడు. సో నాకైతే ఈ అంటే చిరంజీవి సార్ రేంజ్ కి వెళ్ళాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా భయ్యా. ఎందుకంటే అంత మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. ఆ గెటప్, లేడీ గెటప్ అంటే ఏ హీరో చెయ్యరు. ఒక స్టార్డమ్ ఉన్న హీరో ఇలాంటి గెటప్ ఇష్టపడరు. కానీ అల్లు అర్జున్ పాసిబిలిటీ, ఆ అల్లు అర్జున్ చేసిన ఆ స్టంట్స్ కి నిజంగా ఆ ఫైట్స్ కి అయితే గుండెలు పగిలిపోతాయి. ఆ రేంజ్ లో చూపించాడు. నిజంగా చాలా చాలా బాగా నచ్చింది నాకు. సినిమా ఏ రేంజ్ లో ఉంటుంది అనుకుంటున్నాను? మరి సినిమా నేను ఏ రేంజ్ లో అని చెప్పట్లేను భయ్యా. మనం మించి అంతకు మించి అంతకు మించి అంతకు మించి అంట చూడు, అంతకు మించి ఉంటుంది. సో రాసి పెట్టుకొని పుష్ప 2 సునామీ కలెక్షన్ అనేది వర్షం ఇట్లా వస్తూనే ఉంటాయి. ఇక సముద్రం టైప్ లోనేనా? అంటే సముద్రానికి అంతు లేదు అంటారు కదా, లోతుకి అంతు లేదు. పుష్ప సునామీకి అంతు లేదు, పుష్ప కలెక్షన్లకి అంతు లేదు అనిపిస్తుంది భయ్యా నాకు. ఫస్ట్ డే మీకు థియేటర్ లో పుష్ప 2 సినిమా చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపిస్తుంది భయ్యా. నిజంగా చెప్తున్నా, ఒక్కొక్కరు చొక్కలు చింపుకుంటారు, నేను ఏం చింపుకుంటా నాది తెలియదు. అవసరమైతే పక్కొంది చింపుకుంటా, 2 వేసుకుంటా, నాది నేను చింపుకుంటా. ఒక్కటి వేసుకోపోతే పక్కొని చింపుతా. క్రాంతి అని ఒకటి ఉంటాడు, వాయిన దగ్గర బట్టలు పాయింట్ అన్ని చింపేస్తా భయ్యా నేను. అంటే మీరు అందరూ అల్లు అర్జున్ అన్న సినిమాలు అన్ని ఫస్ట్ డేనే చూస్తారా? మేము అన్ని, అంటే మా అన్న ఫ్రెండ్ కదా, పక్క చూస్తాం. ఇంకోటి సినిమా అభిమానులంగా చూస్తాం. 1 word లో పుష్ప 2 గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్. ఓకే.